కాపాడాలి బాబురా. చాలా బాగుంది. ఈ మహానాయకుడిది అసలు ఎప్పుడూ పెట్టుకోవాలి, తప్పనిసరిగా నా సహకారం ఉంటుంది, మీరు పెట్టుకోండి అని చెప్పారు. రాత్రి ఆయన యొక్క పర్మిషన్ తీసుకుని పొద్దున్న లెగిసి బజారుకు వచ్చేటప్పటికి మరి అది అధికారుల లేకపోతే రాజకీయ నాయకుల యొక్క ప్రలోభం మాకు తెలియదు తప్ప విగ్రహానికి కట్టించిన దిమ్మ తొలగించడం జరిగింది. అంటే అట్లకి లేదు ఉంటే అన్ని ఉండాలి, లేకపోతే ఏది ఉండకూడదు కదండి. ఇవాళ వచ్చిన సందర్భంలో అది అది ఇచ్చిపెట్టేసి ఒకటే తీసారన్న దాని గురించి మేము అడుగుతున్నాం. ప్రకాశం పంతులు గారు కూడా ఓన్లీ విగ్రహం పెట్టలేదు. కొట్టినప్పుడు ఆ దెమ్మ కూడా ఎందుకు పడగొట్టారు? అది కూడా తెమ్మండి. మా తీసేసారు కాబట్టి తీపని మీరు అడగట్లేదు. రామారావు గారి అయితే విగ్రహం కూడా పెట్టారు. ప్రకాశం పంతులు గారి అయితే ఓన్లీ స్టాచ్యూ అది కూడా న్యూగా పెట్టారు. కమిషనర్ గారు 2-3 రోజుల్లో కట్టింది అది కూడా. ఈ రోజు ఉండదు కదా కమిషనర్ గారు. మేము రాత్రి అంతా కష్టపడి లేకపోతే మీరే డెమాలేషన్ చేసి రాత్రి కట్టడానికి ఓకే. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మరి అత్యంత ఘోరంగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎందుచేతనంటే ప్రకాశం చౌక్ సెంటర్లో మరి చాలా కాలం క్రితం అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది. దాని పక్కనే ఖాళీ ఉండటం చేత మరి దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఒక్క రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికే మరి ఎందుకు అభ్యంతరం వచ్చిందనేది పాలకులు చెప్పాల్సినటువంటి పరిస్థితి. మరి ఆ పాలకులకి తొత్తులుగా పనిచేస్తున్నటువంటి మరి ఆఫీసర్స్ కూడా మరి దాని మీద సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ ఇది ఎవరికి కూడా అడ్డమైనటువంటి పరిస్థితి కాదు. ఒక పక్కగా ప్రకాశం చౌక్లో ఒక మూలన ఒక చెట్టు, పెద్ద చెట్టు, రావి చెట్టు కింద ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎవరికి సామాన్యులకు కానీ లేకపోతే ట్రాఫిక్ కానీ ఏ రకంగా కూడా ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి కాదు. మరి ఇప్పుడు మరి స్థానిక శాసనసభ్యుల వారికి ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన ఎవరికి అడ్డు లేకుండా చేసుకోండి అని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా మరి అధికారులు ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తా ఉన్నారు? మరి వారికి ఇష్టం లేకనా, లేకపోతే అధికార పార్టీకి కొమ్ము కాయాలనేటువంటి ఆలోచనతోనా అనేటువంటిది తేలాల్సినటువంటి అవసరం ఉంది. మిగిలిన 3 విగ్రహాలకి లేనటువంటి అనుమతులు కానీ లేదా పర్మిషన్స్ కానీ లేకపోతే ఇంకొక రకమైనటువంటి విధానం కానీ ఈ ఒక్క రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ఎందుకు వచ్చిందనేది ఖచ్చితంగా మరి అధికారులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తగ్గట్టుగా మేము 100% మా రిప్రజెంటేషన్స్ ద్వారా కానీ మా యొక్క నిరసనని పూర్తి స్థాయిలో తెలియజేస్తాం. 100% మేమేమి మిగిలిన విగ్రహాలకు వ్యతిరేకం కాదు. ఖచ్చితంగా మా విగ్రహాన్ని పక్కన నెలకొల్పడం కోసమే మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం తప్ప ఈ రోజున భీమవరం నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు అందరూ కూడా మాట్లాడుకుని గౌరవ శాసనసభ్యులు అంజిబాబు గారి దగ్గరికి వెళ్ళినన్న పలానా ప్లేస్లో మేము పెట్టుకుంటామని అని చెప్తే ప్లేస్ ఉంటే కనుక తప్పనిసరిగా దాన్ని పెట్టుకోండి అని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. కానీ రాత్రి ఇక్కడికి వచ్చి ఆ కార్యక్రమం ఏదైతే చేస్తున్నామో తెల్లవారేసరికి మున్సిపల్ అధికారులు వచ్చి దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఈ రోజున ఒకటే చెప్తున్నాం, ఇక్కడ రాజకీయ పార్టీలకు అతీతంగా అందరం కూడా కలిసి ఉంటాం. కాకపోతే రామారావు గారి విగ్రహం ఇక్కడ పెట్టి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఇక్కడ వద్దంటే ఏ బొమ్మకు మీరు పర్మిషన్ ఇచ్చారు, ఏ బొమ్మకు మీరు పర్మిషన్ ఇవ్వరని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఒకటే చెప్తున్నాం, ఎల్లకాలం ఒక ప్రభుత్వం అధికారంలో ఉండదు. ఎప్పుడూ కూడా అధికారులు అంటే అందరినీ సమన్వయంగా చూసుకునే వాళ్ళే అధికారులు. కాబట్టి భవిష్యత్ రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఇంకా ఉగ్రరూపం తీరుతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి కూడా మేము ఈ వినతి పత్రం ఇచ్చి ఇక్కడ ఉన్న బొమ్మలు అయితే ఎలా పెట్టనిచ్చారు, ఈ విగ్రహం అయితే ఎందుకు తీసేయాలి అని చెప్పి మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా వెళ్ళి కోరడం జరుగుతుంది. పట్టణంలో
ప్రకాశం చౌక్లో వైఎస్ రాజశేఖర రెడ్డి దివంగత ముఖ్యమంత్రి గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని స్థానికుల సూచన మేరకు మరి స్థానిక శాసనసభ్యులతో సంప్రదించి పక్కన ఉన్నటువంటి అక్కడ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విగ్రహం ఏర్పాటు చేయడం కోసం ఒక విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం ఉంది. మరి ప్రకాశం పంతులు గారి యొక్క విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి ప్రజల యొక్క సూచన మేరకు మేము స్థానిక శాసనసభ్యులతో కూడా సంప్రదించాం. అయితే దాని స్థలం అనుకూలంగా ఉంది కనుక కట్టుకోమని చెప్పడం కూడా జరిగింది. మరి చెప్పిన తర్వాత అధికారులు వచ్చి ఆ ఉన్న విగ్రహాలన్నింటినీ అట్లా వచ్చి ఒక్క రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ బెడ్ని కూడా మరి ప్రొక్కలైన తీసుకొచ్చి తొలగించితే మరి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ప్రజలందరికీ అర్థమవుతుంది. మరి దీని యొక్క నిరంకుశ వైఖరికి ఖచ్చితంగా మేము ఇవాళ రేపట్లో వైఎస్ఆర్ కార్యకర్తలు శ్రేణులు అందరూ కూడా దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటాం. ఇచ్చేదంటే ఆ 3 విగ్రహాలను ఉంచడం ఏంటి, ఒక రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తొలగించడం కోసం మీరు చేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి తొత్తులుగా ఉన్నటువంటి అధికారులందరినీ కూడా మరి నిలదీయడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపడతాం. మరి మనం ముఖ్యంగా చూసుకుంటే భీమవరం పట్టణానికి మరి ఎప్పటి నుంచో లేనటువంటి విధంగా జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా తెచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందుతుంది. మరి ఈ రోజుకి ప్రతి ఒక్క భీమవరం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్ అనే దాన్ని గర్వంగా చెప్పుకోవడానికి పునాది వేసింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ అటువంటి దానికన్నా ముందు కూడా మనం చూసుకుంటే ఈ రోజు మన శాసనసభ్యులు ఉన్నారు. ఆయన కూడా మొట్టమొదటిగా గెలిచింది కాంగ్రెస్ పార్టీ నుంచే, అది కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే. అటువంటి నాయకుల కింద పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే మన నియోజకవర్గ శాసనసభ్యులు. మరి రాత్రి మర్యాద పూర్వకంగా ఎక్కడా లేనట్టు విధంగా ఒక ప్రతిపక్ష ఇన్ఛార్జ్ కూడా వెళ్ళి ఆయన కలిసి ఇలా మాకు కూడా మేము ఇలా పెట్టుకుంటాం విగ్రహం, అన్నింటికి విగ్రహాలు ఇచ్చారు కదా మాకు కూడా ఇవ్వండి అంటే తప్పనిసరిగా మీరు చేసుకోండి, ఎవరికి ఇబ్బంది లేకుండా అడ్డు లేకుండా చేసుకోండి అని చాలా మర్యాదగా చెప్పడం జరిగింది. దాని ప్రకారమే మేము అందరం శ్రేణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ ఇక్కడికి వచ్చి చూసుకుని మళ్ళీ కూడా గౌరవప్రదంగా ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి అయ్యా ఇదిగోండి ఇలా ఉంది, ఇలా చోటు ఉంది, వాళ్ళకి దాటకుండా పెరగకుండా కూడా మేము ఓన్లీ ఇదే కట్టుకుంటామని చెప్తే సరే కట్టుకోండి అని చెప్పి ఆయన చాలా భరోసా ఇచ్చారు. ఇచ్చిన తక్షణమే మళ్ళీ మేము ఉన్నతాధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా సరే కట్టుకోండి అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. మరి పొద్దునకి ఏం జరిగిందో ఏ రాజకీయ ఒత్తులకి వాళ్ళు లొంగిపోయారో మాకు అర్థం కావట్లేదు. కేవలం ఇది రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న కుట్ర అని చెప్పి మేము ఈరోజు అందరికీ చెప్పాలనుకుంటున్నాం. ఎందుకంటే ఆ పక్కన చూస్తే ఈరోజు ఎన్టీ రామారావు గారు విగ్రహం కట్టారు. ఆ విగ్రహం ప్లేస్లో 3 విగ్రహాలు కట్టచ్చు. కానీ మేము ఏ విగ్రహానికి కూడా మేము వ్యతిరేకం కాదు. ఎందుకంటే రాజకీయ పార్టీలు అనగా అందరికీ కూడా సమాన హక్కులు ఉండాలి. ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఈ రోజు మీరు కట్టడం ఆపగలిగారేమో కానీ దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా కూర్చుని తొందరలోనే మళ్ళీ కూడా మేము ఇక్కడ నిర్మించుకుంటామని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు భీమవరం పట్టణం ప్రకాశం చౌక్లో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పెట్టాలని మన నాయకులందరూ కూడా నిన్నటి నుంచి గత వారం రోజుల నుంచి కూడా దీనికోసం చర్చలు జరుగుతున్నాయి. చర్చలు జరిగిన ప్రాంతంలో రాత్రి మరి అనుకున్న ప్రకారంగా మరి శాసనసభ్యులు భీమవరం శాసనసభ్యులు పురపతి రామాంజనేయులు గారిని మరి అడగడం జరిగింది. ఈయన రాజశేఖర రెడ్డి గారు గతంలో సీఎం, పేదల కోసం ఎంతో చేశారు, అలాంటి ఆయన విగ్రహం పెట్టుకోవడం మంచిదే అని చెప్పి రాత్రి ఆయన చెప్పడం జరిగింది. మరి పొద్దున్న రాత్రి కమిషనర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. అలాంటిది మరి పొద్దున్నే మేము చిన్న దిమ్మ కట్టుకుని దిమ్మ మీద ఎవరికి అడ్డు లేకుండా ఎవరి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా బొమ్మని పెట్టుకుంటా దిమ్మను కట్టడం జరిగింది. అలాంటిది పొద్దున్నే మరి ఈ మున్సిపాలిటీ వారు వచ్చి మరి దీన్ని తవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన మామూలు వ్యక్తి కాదు. గతంలో మరి సీఎంగా చేసి పేద ప్రజల కోసం 108 కాడి నుంచి కూడా ప్రతి సంక్షేమ పథకం కూడా ముందు నుంచి తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారే. మళ్ళీ అలాంటి రాజశేఖర రెడ్డి గారి బొమ్మనే పెట్టుకుంటామంటే ఈ రోజున్న ప్రభుత్వం మరి వాళ్ళకి ఏంటి అన్నది తెలీదు. కానీ ఇప్పుడు సీనియర్లు చెప్పిన ప్రకారంగా రేపు రాబోయే ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం నిలకడగా ఉండదో, కానీ ఏ ప్రభుత్వం వచ్చినా మీరు మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఎందుకంటే కంపల్సరీ వైఎస్ఆర్ పార్టీ కంపల్సరీ నెగ్గిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ
కంపల్సరీ దీనికోసం చర్చ జరుగుద్ది. కానీ ఈ బొమ్మను మీరు కనుక ఆపితే దీనికోసం ఎక్కడికైనా వెళ్తాం, దీనికోసం ధర్నాలైనా చేస్తాం, దీనికోసం ఎంతవరకైనా వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.